మరొకసారి నందిని కానీ అలా చేసినట్టుంటే తినటానికి కడుక్కోవటానికి నీ రెండు చేతులు ఉన్నావు. ఇలాంటి గుట్లేగాలను చాలా మందిని చూశాను. చాలా మందిని చూస్తుంటావు, కానీ ఈ గంధర్ పౌరు ఇంకా నువ్వు చూడలేదుగా. ఇలాంటి కుత్తేగాళ్ళ కోతలకు భయపడి శాంతులు తడుపుకునేవాడు ఎవ్వడు లేడెక్కడ. వచ్చిన దాని వెళ్ళు. గణేష్, ఈ గంధర్ చేతి దెబ్బ తిన్నవాడు మరలా మగాడిగా పుట్టాలంటే భయపడి వస్తారు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా. ఇది నా కాలేజ్. నేను చిటిక వేశానంటే మా వాళ్ళు నీ వంతు తేలుస్తారు. నా వంతు తెచ్చే వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. నీ సంగతి, నీ వెనక ఉన్న వాళ్ళ సంగతి త్వరలోనే తెలుస్తా. నా సంగతి నువ్వు తేల్చేదేట్రా? ఈ విషయం నా అన్న మళ్ళారే నా అన్నయ్య కానీ తెలిసిందంటే నీ శవాన్ని నాగులేరులో తేలుస్తాడు. నా శవాన్ని నాగులేరు పంపించలేపు మీ శవాలను పులిసింత డాములో పడేస్తా. అంత దమ్ము ధైర్యం నీకు లేదమ్మా. నువ్వు ఒక సామాన్యుడు, అది గుర్తుంచుకో. ఈ సామాన్యుడి చెట్టు దెబ్బ ఎంత ఘాటుగా ఉంటుందో నీకు త్వరలోనే తెలియజేస్తా. ఈ గణేష్ తో పెట్టుకొని ఈ సీమలో ప్రశాంతంగా నిద్రపోయిన వాడే లేడు. అది మర్చిపోకు. పెట్టుకుంటా, నీతో బారి పెట్టుకొని నిన్ను పడగొట్టి ఈ సీమలో నీ ఎదుట మనగాడిలా తిరిగి చూపిస్తా.